ఏందబ్బా మా ఇంటిగా నుంచి ఏం తెచ్చుకోవాలన్నా 2 కిలోమీటర్లు నడిచిపోయి తెచ్చుకోవాలా. ఇప్పుడు మళ్ళీ పని పడింది. పొయ్యి కర్రీస్ తేవాలని చెప్పేసి చెప్పినారు. ఆమె కర్రీస్ కోసం వచ్చిన ఆడ రొట్టెలు అమ్ముతారు ఆడ ఉండే షాపులలో. దాని పక్కనే కర్రీస్. ఎండబడి వచ్చినాం కదా నడుచుకుంటా 2 కిలోమీటర్లు నడుచుకుంటా. అందుకని చెప్పి దాహంగా ఉంటే జ్యూస్ కోసం జమ్యాలోకి వచ్చిన మార్కెట్లోకి, సూపర్ మార్కెట్లోకి. రాణి అని ఒక జ్యూస్ ఉంటుంది, అది కొంచెం చిక్కగా ఉంటుంది. దానికోసం వెతుకుతానా. వెతకంగా దొరికింది. ఆమెను పోయి తీసుకుందాం అనుకుంటే అడిగిపోతే మియా పిలిచా అనుకుంటే మియా 10 పీసులు ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పినాడు. ఇచ్చేసి తాగేసి ఆమెను కర్రీస్ పాయింట్కి వచ్చేసిన. కర్రీస్ తీసేసుకొని ఆడికి వచ్చి మళ్ళీ డౌట్ పెట్టినాడు. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేసి కనుక్కొని తీసేసుకొని ఆమెను మళ్ళీ బయలుదేరినాం అనమాట. మా ఏరియాలో ఉండే హాస్పిటల్, ఇంతకుముందు నా వీడియోస్లో చూసింటారు. నేను చెప్పినా కదా ఎన్నో ఒకసాట ఫుడ్ కోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్ పెట్టుంటారు అని చెప్పేసి, ఆ ఫ్రిడ్జ్